గాయస్ అన్నైతే బంద్ పడ్డాయి. సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకోండి. ఎవరికైతే సబ్స్క్రైబర్స్ వస్తలేరో సబ్స్క్రైబర్స్ బటన్ ఆన్ చేసుకోండి. ఇట్ ఇస్ ట్రూ గాయస్. సబ్స్క్రైబర్స్ బటన్ ఆన్ చేసుకున్న తర్వాత మీకు సబ్స్క్రైబర్ అయితే ఈజీగా పెరుగుతారు. సో ఎవరికైతే సబ్స్క్రైబర్స్ లేకుంటే ఇలా చేయండి, నేను చెప్పే విధంగా ఫాలో అవ్వండి. 100% మీకు సబ్స్క్రైబర్ అవుతారు. ఏంటి ఎలా అనేది మీ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకున్న తర్వాత మీరు చూడండి సబ్స్క్రైబర్స్ ఎలా పెరుగుతారు. ఇప్పుడు చూడండి మీ వీడియో లింక్ అనేది వైటిష్ లో పేస్ట్ చేసింది అనుకోండి. సో 100% మీకు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు. వీడియో లింక్ తీసుకొని వైటిష్ లో పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత మీరు చూడండి 100% మీకు సబ్స్క్రైబ్ అయితే ఈజీగా పెరుగుతారు. ఏంటి ఎలా అనేది ఈ వీడియో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అండ్ కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా, మెంబర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఫ్రీలో ప్రమోషన్ ఏంటంటే కామెంట్ విన్నర్ అనమాట. కామెంట్ విన్నర్ అయిన వాళ్ళకు నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా అండ్ ర్యాండమ్లీ విన్నర్ చేస్తున్నాను అనమాట. అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేసిన ఫ్రీలో యాడ్ చేస్తున్నాను అనమాట. ఫ్రీలో కంప్లీట్లీ యాడ్ చేసిన వాళ్ళు విన్నర్ అవుతున్నారు. కంప్లీట్లీ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ అయితే అండ్ వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి అనమాట. అండ్ మీరు కూడా విన్నర్ కావాలంటే ఏం చేయాలి, కామెంట్ చేయాలి. కామెంట్ చేస్తే ఫ్రీలో విన్నర్ అవుతారు అనమాట. ఓకే అనే మేము డైలీ కామెంట్ చేస్తాం, మాకెందుకు విన్నర్ చేస్తలేరు మీరు అనుకోవచ్చు అనమాట. సో నేనేం చేస్తున్నా అంటే కామెంట్ పిక్కర్ లో వెళ్ళి నేను వీడియో లింక్ అనేది అక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఎవరు విన్నర్ అవుతారు, లక్కీ డ్రా లాగా ఎవరు విన్నర్ అవుతారు నాకు కూడా తెలియదు. సో అక్కడ నేను లింక్ పేస్ట్ చేస్తే సో లక్కీ డ్రా లాగా విన్నర్ చేస్తున్నాను అనమాట. అండ్ డెడికేటెడ్ వీడియో అనేది టెలిగ్రామ్ లో ఇస్తున్నా, అక్కడ వెళ్ళి చూడండి అనమాట. ఓకే సో ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే ఇస్తుంది చూడండి. సో ఈ రోజు అయితే విన్నర్ అయిన వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీళ్ళకైతే ఫాలో అవ్వండి. 100% ఫాలో అవ్వండి. సో మీరు కూడా విన్నర్ కావాలంటే కామెంట్ చేసుకోండి అనమాట. ఓకే అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఇక్కడ చూడండి స్క్రీన్ కాల్ అయితే ఆన్ చేస్తారు అనమాట. ఓకే గాయస్ ఇక్కడ జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. లింక్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తారు కదా, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే దానికి మీరు లింక్ పేస్ట్ చేయండి. ఓకే సో ఇప్పుడు చూపిస్తాను చూడండి గాయస్. సింపుల్ ఇప్పుడు ఏం చేస్తానంటే యూట్యూబ్ లో వెళ్ళిపోతాను. సింపుల్ వే అన్నమాట, వేరే పెద్ద వీడియో లేదు, సింపుల్ వే అన్నమాట. చూపిస్తాను చూడండి గాయస్. సింపుల్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మీరు సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సర్చ్ బార్ లో హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ అని ఇక్కడ సర్చ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ సర్చ్ చేసిన చూడండి. సో ఇలా సర్చ్ చేయండి. సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ ఎవరిది ఫస్ట్ వస్తుందో వాళ్ళదే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఫస్ట్ ఇప్పుడు రీసెంట్లీ ఎవరైతే వీడియో అప్లోడ్ చేశారో వాళ్ళది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ 3 days సెలెక్ట్ చేస్తాను అండ్ సర్చ్ ఫిల్టర్ సెలెక్ట్ చేస్తాను అండ్ ఎనీ టైమ్ సెలెక్ట్ చేస్తాను. దిస్ మంత్ సెలెక్ట్ చేసి అప్లై చేసేస్తాను. సెలెక్ట్ చేసి అప్లై చేస్తే గాయస్ ఇక్కడ ఫస్ట్ మంత్ ఎవరిది వస్తాయంటే ఈ పర్సన్ వచ్చింది చూడండి. ఈ పర్సన్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకునే గాయస్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు ఏం చేస్తానంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు షేర్ చేసేయండి. ఇతనికి షేర్ చేసేయండి. ఇలా ఇక్కడ కాపీ లింక్ చేసేసి అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చండి. సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ వైటీ టూల్ ఉంది కదా, ఈ వైటీ టూల్ సెలెక్ట్ చేసుకోండి. వైటీ టూల్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సింప్లీ సో ఇప్పుడు ఇక్కడ ఛానల్ URL ఉంది కదా, సో ఇప్పుడు దీనికి ఇక్కడ పేస్ట్ చేయండి. సో అక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. గో చేసేయండి. సింప్లీ గో చేస్తే గాయస్ ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఏం కావాలి, ఈ పర్సన్ ఏం కావాలంటే గాయస్ ఇక్కడ చూడండి కాపీ కీవర్డ్స్ ఉన్నాయి. ఈ కాపీ కీవర్డ్స్ కావాలి. సింపుల్ ఇంతే అన్నమాట. ఇబ్బంది ఏం తీసుకుంటారంటే కాపీ కీవర్డ్ తీసుకోండి. సబ్స్క్రైబర్స్ బటన్ ఆన్ చేసుకున్నారంటే ఇదే అన్నమాట. కాపీ కీవర్డ్స్ కాపీ చేసుకున్న తర్వాత సింప్లీ ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. నేను చెప్పాను కదా ఫస్ట్ లో, సో లింక్ తీసుకొని మీరు వైటిష్ లో పేస్ట్ చేయని చెప్పాను కదా, అదే లింక్ ఇప్పుడు ఇదే లింక్ తీసుకొని, లింక్ కాదు కదా కీవర్డ్స్ అన్నమాట. ఈ కీవర్డ్స్ తీసుకొని ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి క్రోమ్ లో వెళ్ళిపోతాను. క్రోమ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే whiteish.com లాగిన్ కోక్ వేసుకోండి సింప్లీ అండ్ ఇక్కడ లాగిన్ కోక్ వేసుకోండి. సో నేను ఫస్ట్ లో చెప్పినా కదా, సో కాపీ చేసుకొని కీవర్డ్ కాపీ చేసుకొని అండ్ వైటిష్ లో పేస్ట్ చేయని చెప్పినా కదా, సో అదే వే అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ గాయస్ ఇక్కడ డాష్ బోర్డ్ ఇలా ఉంది. సో డాష్ బోర్డ్ ఇలా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు 2 వర్తిస్తాయండి. ఒకటి సెట్టింగ్ లో వర్తిస్తుంది, ఒకటి వీడియో సెట్టింగ్ లో వర్తిస్తుంది. ఇప్పుడు నీకు చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ నేను జూమ్ ఇన్ చేసి చూపిస్తా గాయస్ ఇక్కడ. సో ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ ఉంది చూడండి. ఈ సెట్టింగ్ ఐకాన్ ఒక వేసుకుంటే సో ఎవరికి తెలియకుంటే ఈ ప్రాసెస్ లో వెళ్ళండి. సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. ఎలా వస్తారని లాస్ట్ లో చెప్తా గాయస్ ఇక్కడ. సింపుల్ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ. సో మనకి ఇక్కడ ఏముంది చూడండి, జనరల్ ఉంది, ఛానల్ ఉంది. ఈ ఛానల్ కి సెలెక్ట్ చేసుకోండి. ఛానల్ కి సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సింప్లీ నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పినా అండి, సో నేను ఇక్కడ ఈ శ్రీనివాస్ టెక్ అఫీషియల్, శ్రీనివాస్ టెక్ ఇవన్నీ తీసేయకండి అని చెప్పినా కదా, తీయకండి, ఎగ్జాక్ట్లీ తీయకండి. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఇవన్నీ నా నేమ్స్, ఛానల్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే భద్రంగా ఉంచండి. అండ్ వేరే ఏవైతే పేస్ట్ చేశారో లైక్ ఇవన్నీ పేస్ట్ చేశారు కదా, సో ఇవన్నీ తీసేయండి, రిమూవ్ చేసేయండి. ఎందుకు రిమూవ్ చేయమంటున్నా అంటే సో ఇప్పుడు ఏవైతే కాపీ చేసుకున్నారో కీవర్డ్స్ కాపీ చేసుకున్నారో ఆ కీవర్డ్స్ అనేది లేటెస్ట్ కీవర్డ్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. ఎక్కడ పేస్ట్ చేస్తారు, సో ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇక్కడ పేస్ట్ చేయండి. సో లాగి బట్టి ఇట్లా పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసేస్తే గాయస్ చూడండి చాలా వచ్చినాయి చూడండి. సో జూమ్ అవుట్ చేస్తాను జస్ట్, ఇక్కడ చూడండి వచ్చినాయి, చాలా వచ్చినాయి. రెడ్ బాక్స్ అయితే వచ్చింది. సో నాకైతే వర్తిస్తలేవు, అంటే ఎక్స్ట్రా అయినాయి కాబట్టి వర్తిస్తలేవు. సో మీరేం చేస్తారంటే ఇక్కడ అండ్ మొత్తం తీసేయండి, రిమూవ్ తీసేయండి. మీ ఛానల్ నేమ్ అయితే ఉంచండి. సో అవి తీయకండి. ఎందుకోసం తీసేస్తే ఛానల్ సర్చ్ బార్ లో రాదు.
అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఛానల్ నేమ్స్ అయితే తీయకండి, వేరే ఏవైతే యాడ్ చేశారో అవి తీసేయండి అనమాట. అండ్ తీసేయకుండా భద్రంగా ఏం చేస్తారంటే ఒక నోట్బుక్ లో రైడ్ చేసుకోండి. ఏం రైడ్ చేసుకుంటారో లిస్ట్ లో రైడ్ చేసుకోండి. సో ఇప్పుడు లిస్ట్ లో అల్గోరిథం లైక్ ఆల్ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్, హౌ టు మేక్ యూట్యూబ్ ఛానల్, ఇవన్నీ రైడ్ చేశాను కదా. సో మీరేం చేస్తారంటే ఒక నోట్బుక్ లో రైడ్ చేసుకుని భద్రంగా పెట్టుకోండి. మళ్ళీ యాడ్ చేయాలన్నమాట. మీకు సబ్స్క్రైబర్స్ రాకుంటే మళ్ళీ యాడ్ చేయాలన్నమాట. నేను ఇందులో 2 రకాలు చెప్తున్నా అండి. సో 2 రకాలు చెప్తాను. ఒకటి వీడియో సెట్టింగ్ చెప్తాను అండ్ ఇక్కడ ఈ సెట్టింగ్ చెప్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఇవన్నీ తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇప్పుడు యాడ్ చేసింది కదా, అండ్ ఇక్కడ సేవ్ చేయండి. ఇక్కడ సేవ్ చేస్తారు, ఇక్కడ సేవ్ చేయండి. ఇక్కడ సేవ్ చేసేయండి. తీసేసిన తర్వాత 500 తీసుకుంటుంది కాబట్టి 500 యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత సేవ్ చేయండి. సింప్లీ సేవ్ చేసేయండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ బ్యాక్ వస్తాను సింప్లీ. అండ్ బ్యాక్ వచ్చేసి సింప్లీ బ్యాక్ అయిపోయింది మొత్తం అయితే. అండ్ మళ్ళీ ఓపెన్ చేస్తాను. అండ్ ఇప్పుడు సెకండ్ వే అన్నమాట. సెకండ్ వే అంటే ఏంటి గాయస్ ఇక్కడ ఇప్పుడు కంటెంట్ వెళ్ళిపోదాం. ఇక్కడ కంటెంట్ ఉంది, ఈ కంటెంట్ సెలెక్ట్ చేస్తాను. కంటెంట్ సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ నేను ఏం చేస్తా అంటే సో ఇప్పుడు ఈజీ వాచ్ టైం అని ఒక వీడియో పెట్టాను. సో జూమ్ చేసి చూపిస్తాను. ఈ వీడియోకి తీసుకుంటాను, ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు అంటే లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేస్తారు కదా, లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు పబ్లిక్ చేయాలి కదా. పబ్లిక్ చేయక ముందు సో వేరే వాళ్ళ కీవర్డ్ తీసుకోండి. కీవర్డ్ తీసుకొని ఏం చేస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి షోమర్ ఉంది డౌన్ లో, షోమర్ ఒక వేసుకోండి. షోమర్ ఒక వేసుకుంటే గాయస్ ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఇక్కడ మనం కీవర్డ్స్ అయితే యాడ్ చేసిన, ట్యాగ్స్ అయితే యాడ్ చేసిన చూడండి. ఈ ట్యాగ్స్ అనేది సో మీరు ఆల్రెడీ పేస్ట్ చేస్తే తీసేయండి. ఓకే, అంటే మీకు సబ్స్క్రైబర్స్ కావాలి కాబట్టి సబ్స్క్రైబర్స్ ఓన్లీ కీవర్డ్స్ మనం యాడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో మీరు ఆల్రెడీ యాడ్ చేస్తే తీసేయండి, లేదు యాడ్ చేయకుంటే మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ లాగి బట్టి ఇక్కడ పేస్ట్ చేయండి. సో 1 సెకండ్ ఇక్కడ పేస్ట్ చేస్తా చూడండి. సో ఇక్కడ పేస్ట్ చేస్తా, ఇలా పేస్ట్ చేసేసి అండ్ ఇప్పుడు చూడండి వచ్చేసినాయి చూడండి, వచ్చేసినాయా. సో బాక్స్ అయితే పెద్దగా అయిపోయింది అనమాట. జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. ఇట్లా జూమ్ అవుట్ చేస్తే జస్ట్ చూడండి ఇక్కడ సేవ్ ఆప్షన్ వచ్చింది చూడండి. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, ఆ సేవ్ చేసేస్తే సేవ్ అయిపోతుంది. ఇంతే ప్రాసెస్ అనమాట, వేరే ప్రాసెస్ ఏం లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు 500 తీసుకుంటుంది. సో ఇక్కడ 500 తీసుకుంటుంది కాబట్టి 950 అయితే యాడ్ అయినాయి అనమాట, ఎక్స్ట్రా యాడ్ అయినాయి. సో ఎక్స్ట్రా యాడ్ అయినాయి కాబట్టి పాతవి తీసేయండి అండ్ కొత్త యాడ్ చేయండి అనమాట. కొత్త యాడ్ చేసి చూడండి 100% మీకు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా పెడతారు. ఎలా పెడతారు అంటే గాయస్ ఇక్కడ మీకు చూపిస్తాను గాయస్ ఇక్కడ సింపుల్. ఇంకొక విషయం ఏంటంటే గాయస్ ఇక్కడ సింపుల్ మీకు చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. మనకి ఇక్కడ వీడియో లాంగ్వేజ్ చూసుకోండి, తెలుగు ఉండని, తెలుగు ఉంచుకోవాలన్నమాట. సో తెలుగు ఉంచుకుంటేనే వర్తిస్తే, లేకపోతే వర్తి అవ్వదు. అది కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇక్కడ పై స్క్రోల్ చేస్తే జస్ట్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ అలో ఎంబెడింగ్ ఉంది అండ్ పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ ఎనీ నోటిఫికేషన్ సబ్స్క్రిప్షన్ లైక్ ఇట్లా ఉంది కదా. సో దీన్ని కూడా టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ చేయండి. అప్పటి వరకు పబ్లిక్ చేయకండి అనమాట. ఓకే, సో ఎందుకోసం అంటే నోటిఫికేషన్ ఆడియన్స్ వరకు వెళ్తుంది కాబట్టి అలా మీరు ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి అనమాట. ఓకే, సో అది ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ గాయస్ ఇక్కడ చూడండి అండ్ తెలుగు లాంగ్వేజ్ అయితే ఉంది కదా. సో అది మొత్తం అయితే ఉంచేసి అండ్ ఇక్కడ సేవ్ చేసేయండి అనమాట. సో ఇక్కడ సేవ్ చేసేయండి. ఓకే, సేవ్ చేసేసి అండ్ పబ్లిక్ చేసేయండి అనమాట. సింతే అనమాట. అండ్ ఎందుకోసం ఈ వీడియో వైరల్ అవుతాయి అంటే గాయస్ ఇక్కడ చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ చూడండి నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. సింప్లీ ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేస్తాను. యూట్యూబ్ ఓపెన్ చేయగానే వాళ్ళది ఎందుకు కీవర్డ్ తీసుకున్నామంటే సో ఇట్లా బ్రౌజ్ ఫీచర్ లో వీడియోస్ అనేది ఇట్లా రికమెండ్ కావాలి. సో ఇట్లా రికమెండ్ కావాలి. సో వీళ్ళు ఎందుకు రికమెండ్ అవుతున్నాయంటే గాయస్ ఇక్కడ సో వీళ్ళు ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకున్నారు కాబట్టి వీళ్ళ బ్రౌజ్ ఫీచర్ లో వీడియో రికమెండ్ అవుతుంది. ఎవరెవరిది రికమెండ్ అవుతున్నా అంటే గాయస్ చూడండి. సో వీళ్ళు అన్ని రికమెండ్ అవుతున్నాయి అనమాట. సంథింగ్ వీళ్ళన్నీ రికమెండ్ అవుతున్నాయి కాబట్టి సో గాయస్ ఇట్లా మీరు కూడా ఆ సెట్టింగ్ చేసుకున్నారు కాబట్టి మీ బ్రౌజ్ ఫీచర్ లో వీడియో వస్తుంది అండ్ 100% క్లిక్ చేస్తారు. 100% క్లిక్ చేస్తే సో సబ్స్క్రైబ్ అయితే ఈజీగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట. ఇంకొక వే ఏంటంటే గాయస్ ఇక్కడ ఒకరిని ఒకరు సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు నన్ను కామెంట్ చేస్తున్నాను అనుకోండి, కామెంట్ చేస్తే ఏమైతే అంటే కామెంట్ లో మీరు అడగండి ఆడియన్స్ కు. నాకు కామెంట్ చేసే వాళ్ళు చాలా ఆడియన్స్ అయితే కొత్తగానే ఉంటారు. సో ఒకళ్ళు హెల్ప్ చేసుకోండి. ఏంటిది ఎలా అంటే నేను నిన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటాను, నువ్వు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా అడగండి అనమాట. అడిగితే సబ్స్క్రైబ్ అలా కూడా పెరుగుతారు అనమాట. ఓకే, సో అదొక వే అనమాట, థర్డ్ వే అనమాట. ఓకే, సో అట్లా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట, అలా అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థం అనుకున్నా వీడియో నచ్చింది అనుకున్నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ లాట్.